హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీకు ఈరోజు కొబ్బరి బొండం ఎలా డెకరేట్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కొబ్బరి బొండం తీసుకొని దానిపై పగుళ్ళు కానీ గుంతలు కానీ ఏమన్నా ఉంటే ఇలా క్యాండిల్తోని నీట్గా రబ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను డిజైన్ కోసం హార్ట్ సింబల్ అనేది చూజ్ చేసుకున్నా కాబట్టి వీడియోలో చూపించిన విధంగా హార్ట్ సింబల్ అనేది డ్రా చేసేసి పేపర్పై ఇలా నీట్గా కట్ చేసుకోండి. బాగుంది కదా? ఇలా కట్ చేసేసుకొని డ్రా చేయడం ద్వారా మనకు హార్ట్ షేప్ అనేది నీట్గా వస్తుంది. అలాగే కలర్ అప్లై చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా అండ్ నీట్గా వస్తుంది. పెయింట్ అనేది ఇష్టం వచ్చినట్టు వేయకూడదు. మీరు ఏ విధంగా స్టార్ట్ చేశారో ఫినిషింగ్ వరకు అదే విధంగా వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్ట్రైట్గా లైన్స్ డ్రా చేశారనుకోండి, స్ట్రైట్గానే ఫినిషింగ్ ఇచ్చేయాలి. తర్వాత ఇక్కడ నేను హార్ట్ షేప్ కోసం రెడ్ కలర్ తీసుకున్నాను. మీరు కావాలంటే పింక్ కూడా తీసుకోవచ్చు. కాడ దగ్గర నేను ఇక్కడ గోల్డ్ కలర్ తీసుకున్నాను, కొంచెం డిఫరెంట్గా కనిపించడానికి. ఫస్ట్ మెజర్మెంట్స్ చూసుకొని తర్వాత గ్లూ అప్లై చేయాలి, లేదు అంటే డిజైన్ అనేది నీట్గా రాదు. ఇక్కడ నేను డిజైన్ కోసం పెళ్లి తిలకంని చూస్ చేసుకున్నా. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఇంపార్టెంటే, పెళ్లి తిలకం కూడా ఇంపార్టెంటే. జస్ట్ కిడ్డింగ్ ఫ్రెండ్స్, మన ఇష్టం ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు. సో నేను మాత్రం పెళ్లి తిలకం అనే డిజైన్ని చూస్ చేసుకున్నాను. ఫైనలీ మన కొబ్బరి బొండం రెడీ అయిపోయింది. ఐ హోప్ మీకు నచ్చి ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఏ గుడ్ డే ఆల్. బాయ్.